అందరికీ నమస్కారము. మునగాకైతే చాలా చాలా మంచిదని అంటూ ఉన్నారు ఆరోగ్యానికి. ఇప్పుడు ఆకుతోటి చాలా రకాలు మనము పచ్చళ్ళు కానీ, కూరలు కానీ, పప్పులు వేసుకోవడము, పౌడర్లు చేసుకోవడము, కారం పొడి చేసుకోవచ్చు, మునగాకు పౌడర్ చేసేసుకోవచ్చు, చాలా రకాలు చేసుకోవచ్చు. ఇంకా అన్ని రకాలు ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చేసుకొని వాడుతూ ఉన్నారు. ఇంకా కొద్ది రోజులు పోతే 1000 పోసుకున్నా కానీ దొరకనంత విలువ ఉన్నది ఈ ఆకైతే. ఇంకా ఇప్పుడైతే ఫ్రీగా దొరుకుతూ ఉన్నది. దొరికినప్పుడు మంచిగా వాడేసుకుంటేనైతే ఎక్కువ మనం తినగలిగినంత తింటేనైతే కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అన్నీ తగ్గిపోతాయి. ఇలా కొమ్మల్లాగా ఉన్నప్పుడే కడిగేసుకోవాలి శుభ్రంగా. ఆకు దూసినాక కడిగితే తొందరగా నీళ్ళు వడవవు. కొమ్మల్లాగా ఉన్నప్పుడు కడిగి జాలిబుట్టలు వేసేసి నీళ్ళన్నీ వడిసిన తర్వాత ఆకంతా చూసి ఇలా కాటన్ బట్టలో పోసి నీడలో ఆరబెట్టేసుకోవాలి. తొందరగా ఆరిపోతుంది 2 రోజులల్లో. ఇంకా ఈ ఆకుకున్న గుణం అయితే తొందరగా పొడి పొడిలాగా అయిపోతుంది. మనం నలుస్తేనే పొడి పొడిలాగా అయిపోతుంది, అట్లా ఆరిపోతుంది. మనకు ఎండలో పెట్టకూడదు, నీడలనే పెట్టాలి. దీన్ని ఆరిపోయిన తర్వాత ఇలా పౌడర్ లాగా గ్రైండర్కి వేసేసుకోవాలి. ఏమి వేయకూడదు, తాకునే ఇలా పౌడర్ చేసి బాటిల్లో ఎత్తి పెట్టుకున్నామంటే మంచిగా ఎప్పుడంటే అప్పుడు అన్ని రకాలు వాడుకోవచ్చు. ఇంక ఇదైతే మనం ఇప్పుడు కొంచెము పౌడరు 2 స్పూన్ల పౌడర్ తీసేసుకొని, 1 స్పూన్ సరిపోతుంది ఒక్కరికి. 1 స్పూను ఒకరు తినచ్చు. ఇలా పౌడర్ ఒక బౌల్లో వేసేసుకొని దీనికి సరిపడా తేనె పోసేసుకోవాలి. పిల్లలు తినాలంటే కొంచెం తేనె ఎక్కువ వేసుకోవాలి, పెద్దలు తినాలంటే కొంచెం తేనె తక్కువ వేసుకోవాలి. కొంచెం తక్కువ వేసుకుంటే కొంచెం గట్టిగా అయిపోతుంది పేస్టు. కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇలా లూజుగా ఉంటుంది. తీయగా ఎక్కువ ఉంటే పిల్లలు మంచిగా తింటారు. పిల్లలకు కూడా బాగా కాళ్ళ నొప్పులు, కాళ్ళు గుంజుతానే అని అంటారు కదా, ఇట్లా తినగలుగుతారు. ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. 1 స్పూన్ తింటే సరిపోతుంది. ఇక పెద్దవాళ్ళు అయితే 2-3 స్పూన్లు తినచ్చు. ఊకే పచ్చడి, కూర, పప్పులో ఇలా ఊకే ఒకే రకం తినలేం కాబట్టి ఇలా కూడా తినచ్చు. చాలా బాగుంటుంది.